హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ బ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనకంబరాల తోటలో మనం ఉన్నాం. ఇంగ్లీష్లో దీన్ని కసండ్రా ఫ్లవర్ కల్టివేషన్ అని అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇది 4 ఎకరాలలో రైతు అనేది ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి దాదాపు చూసుకున్నట్టయితే ఇది చాలా మంచిగా ఈల్డింగ్ వస్తుందని రైతు చెప్తున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ మనకు 3 సంవత్సరాల దాకా ఇది మనకు అనేది చెట్టు అనేది ఉంటుందండి. ఇది మనం ప్లాంటేషన్ చేసుకున్న 3 నెలల నుంచి ఇది ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చేసి మనకు 5 రోజులకు ఒకసారి అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలని రైతు చెప్తున్నాడు. ఇది చూసుకున్నట్టయితే ఒక ఎకరంలో ఈ ఫ్లవరింగ్ అనేది మనకి ఇది చూసారు కదా, ఈ పూత అనేది ఎట్లుందో, ఈ పూత అనేది మనకు దాదాపు 3 మంత్స్ దాకా పూత వస్తుందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా 5 డేస్కి ఒకసారి అనేది ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోయాక మళ్ళీ కంప్లీట్గా ఈ మొగ్గ అనేది మళ్ళీ ఇంకో 5 డేస్లకు అనేది కోతకు వస్తుందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అనుకోండి మళ్ళీ ఫ్రైడే రోజు అయితే ఇది కటింగ్ చేయాలి. ఒక ఎకరానికి వచ్చేసి ఫ్లవర్స్ అనేది ఒక 60 నుంచి 70 కిలోల దాకా ఈల్డ్ వస్తుందని రైతు చెప్తున్నాడు 5 రోజులకు ఒకసారి. ఇక్కడ మార్కెట్ ధర చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్ సీజన్లోనే అయితే మనకు 300 నుంచి 400 రేంజ్లో వెళ్తుందని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మన ఈ శ్రావణంలో కానివ్వండి, ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్లో కానివ్వండి, ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకు 800 నుంచి 1200 దాకా 60 కిలోలు వేసుకున్నా, 60 కిలోలు ఇంటూ 500 వేసుకున్నా మనకు దాదాపు 30,000 దాకా మనకు కటింగ్ అనేది వస్తుందండి. ఇది అనేది మొత్తం ఈ కనకంబరాలు, ఈ కసండ్రా ఫ్లవరింగ్ అనేది కంప్లీట్గా మాన్యువల్గానే మనం అనేది హార్వెస్టింగ్ చేయాలి. మాన్యువల్గానే ఇప్పుడు మనం వర్కర్ని పెట్టి ఇలా తెంపడం కానివ్వండి. ఇక్కడ నుంచి ఒక 3.5 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇందులో మనకు పెట్టుబడి వచ్చేసి దీనికి ఫ్లవరింగ్ కానివ్వండి, దీనికి సంబంధించిన మంచి ఈ ఫ్లవరింగ్ ఇట్లా కంప్లీట్గా రావడానికి అనేది పెస్టిసైడ్ అనేది హైటెక్స్ అనేది బాగా వాడతారట. హైటెక్స్ అనేది ఎప్పుడనంటే మనం తెంపినాక ఇక మళ్ళీ నెక్స్ట్ మొగ్గ నుంచి ఫ్లవరింగ్ వచ్చే టైంలో తెల్లారు అనేది కొడితే మళ్ళీ 5 డేస్ వరకు అనేది మనకు ఫ్లవరింగ్ అనేది మంచిగా ఈ కిటెడ్ నుంచి 800 దాకా 1000 దాకా కూడా వెళ్తుందని చెప్తున్నాడు. పోయినసారి మన శ్రావణంలో ఆగస్టు 2024 ఆగస్టులోనైతే దీనికి దాదాపు 1500 కూడా అప్పుడు డిమాండ్ బట్టి రేట్ అనేది వెళ్తే మంచి దిగుబడి వచ్చిందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చలికాలం కానీ అంటే ఈ వింటర్లో అనేది ఈ మంచుకు అనేది ఇది ఎక్కువ ఫ్లవరింగ్ రాక సమ్మర్లో అనేది మంచి దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నాడు. మళ్ళీ దీనికి మెయింటెనెన్స్ వచ్చి ఏం లేదండి, ఎక్కువ మనకు మాన్యువల్గా అనేది వర్కర్లు అనేది ఎక్కువ కావాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దాదాపు యావరేజ్గా దీనికి చెట్లకు వచ్చేసి మెయింటెనెన్స్ వచ్చేసి కింద మొత్తం డ్రిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. దీనివల్ల మనకు ఎలా అంటే మనకు కంప్లీట్గా ఈ వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా మనకు సరిపడా వాటర్ తోటే మనకు ఈ కనకంబరాలు అనేది మంచిగా పెరుగుతుందని రైతు చెప్తున్నాడు. ఇప్పుడు వేరే పంటలు వేసుకుంటే ఏదైనా మనకు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది, దిగుబడి అనేది తక్కువ అవుతుంది. ఇలా ఫ్లవరింగ్ డిఫరెంట్గా చేసుకుంటే మన మార్కెటింగ్ అనేది ఈజీగా అవుతుంది. అలాగే మనకు చూసుకున్న వరకు అయితే దీని పరంగానే లాభసాటిగా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు 4 లక్షలలో మన వర్కర్లకు వచ్చి మన మెయింటెనెన్స్ వచ్చేసి 4 లక్షలలో ఒక 2 లక్షలు ఈ వర్కర్లకు మెయింటెనెన్స్కి వెళ్తాయని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మాన్యువల్గానే తెంపాలి కాబట్టి కనకంబరాలని ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫ్లవరింగ్ అనేది కంప్లీట్ ఫ్లవర్ అండి. ఇది ఇప్పుడు ఇలా ఉంటే కంప్లీట్ ఫ్లవర్ అండి. ఈ పెటల్స్ అనేది మళ్ళీ సైడ్కి మళ్ళీ ఇది కరెక్ట్ రాకపోయినా ఇవి చేయకపోయినా మళ్ళీ అనేది వెయిట్ అనేది రావని రైతు చెప్తున్నాడు. ఇంకా చూసుకున్నట్టయితే దీనికి ఒక వారానికి ఒకసారి అయితే కంపల్సరీ మానిటరైజ్ చేసుకుంటా దీనికి కంప్లీట్గా పట్టించుకుంటేనే మనకు లాభసాటి అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు 5 ఎకరాల్లో చూసుకుంటే 5 ఎకరాలకు దాదాపు ఒక 5 డేస్కి ఒకసారి ఒక 20 నుంచి 35 దాకా మెంబర్స్ అనేది తీసుకొచ్చి వర్క్ అనేది చేపిస్తున్నారు రైతు చెప్తున్నాడు. అలాగే ఇటు సైడ్కి మళ్ళీ ఇటు ఒక 6 ఫీట్ డిస్టెన్స్ తీసుకొని ఇలా 4 లైన్లు పెట్టుకున్నాడు కదా. పెట్టుకున్న తర్వాత ఈ చెట్లు ఎందుకు పెట్టాడంటే ఎక్కువ అనేది సన్ పడకుండా, ఎందుకంటే ఎక్కువ నీడు ఉంటే దానికి సంబంధిత ఫోటోసింథసిస్ అనేది కరెక్ట్ వచ్చి మనకు పూత ఉండి ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు పేరు వచ్చేసి జీవన్ రెడ్డి అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ మీకు ఎవరికన్నా ఇలాంటి ఈ పంట గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఆ రైతు నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సంబంధిత ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా రైతు చెప్పగలడు. వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.